హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఎస్ కరీ ఎండి యునాని. నేను మగవాళ్లలో యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు, ముసలి వాళ్ళ వరకు వాళ్ళ అంగస్తంభన సమస్యలకు చూస్తానండి. అలాగే సుఖ వ్యాధులు, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, సంతానలేమి సమస్య, మూత్రం విసర్జనలో ఇబ్బందులు, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోవడం, అలాగే స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా మూత్రం ద్వారా మొత్తుకుపోవటం, నేరో అయిపోవటం, సెన్సిటివ్ పెన్నిస్, ప్రీకమ్, ఎక్సెస్ నైట్ ఫాల్స్, దీనికోసం చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎస్టీడీ, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. చాలా మంది మగవాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, సేఫ్టీ మెజర్స్ కండోమై తీసుకోకుండా, వాడకుండా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి, వేశ్యాస్ దగ్గరికి వెళ్ళి అన్సేఫ్ సెక్స్ చేసి, అంటే కొన్ని సుఖవ్యాధులు ఉంటాయి. సిఫిలిస్ ఉంది, గనేరియా ఉంది, అలాగే జెనిటల్ హెర్పెస్ ఉంది. అంగం మీద వాటికి పొక్కులు రావటం, నీళ్ళ లాంటి పొక్కులు రావటం, పగిలిపోవటం, గాయం అవ్వడం, నొప్పి, భార్యకు కూడా అంటించడం, అలాగే ఆమె యోనిలో దురద, నొప్పి, తెల్లబట్ట, దుర్వాసనతో సీక్రెషన్స్ అక్కడి నుంచి రావటం, పొత్తి కడుపులో నొప్పి, వాళ్ళకు కూడా పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అన్నీ సెక్స్ చేసినప్పుడల్లా మంట, నొప్పి, సుఖవ్యాధుల వల్ల అవుతుందండి. చాలా మంది మగవాళ్ళు సెక్స్ ప్రికాషన్స్ అంటే తీసుకోకుండా పరాయి స్త్రీల దగ్గరికి, ప్రాస్టిట్యూట్ దగ్గరికి, వేశ్యాస్ దగ్గరికి వెళ్ళేసి అంటించుకుంటారు. అలా బాధపడుతుంటారు. జీవితంలో చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే దీంట్లో మోడర్న్ మెడిసిన్లో దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు, ఉంటే తిన్నంత రోజులు కొంచెం ఉపశమనంగా ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ సమస్యలు అక్కడికి ఉంటాయి. కాబట్టి సిఫిలిస్ అయినా, గనేరియా అయినా, జెనిటల్ హెర్పెస్ అయినా మా దగ్గర వనమూలికలతో, పచ్చి ఆకులతో, చెట్ల రసాలతో దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం. అతి తక్కువ టైంలో ఈ వ్యాధులతో మీరు బయటపడవచ్చు, శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. మళ్ళీ మాటికి ఇన్ఫెక్షన్ రాకుండా మీరు ఈ సమస్యతో విముక్తి పొందొచ్చు. మీకు భార్యకున్నా మీకున్న ఇద్దరు వాడేసుకోవాలి. ఈ మందు వాడేసుకుంటే ఇద్దరు ఈ సమస్యతో బయటపడవచ్చు. మీరు ఒకరు వాడుకున్నారనుకోండి, మళ్ళీ మీ భార్య దగ్గరికి వెళ్తే సంక్రమిస్తుంది ఆ వ్యాధి. కాబట్టి ఇద్దరు వాడేసుకుంటే తద్వారా మీకున్న సమస్య ముమ్మాటికి లేకుండా పోతుంది. యునాని మందులు అంటే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు సుఖ వ్యాధులతో, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్తో బయటపడవచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అది కూడా శాశ్వతంగా. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే ఈ నెంబర్కు సంప్రదించవచ్చు, లేదా నేరుగా వచ్చి నాకు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.